తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ తనదైన పరిపాలనతో ప్రజల్లోకి దూసుకెళ్లిపోతున్నారు. మరోవైపు రాజకీయాల్లో తనకు మాత్రమే సాధ్యమయ్యే వ్యూహాలతో ప్రత్యర్థి పార్టీలను ఇరుకుని పెట్టే ప్రయత్నాలు చేస్తూ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారు. ఓ విధంగా ప్రజల్లో కేసీఆర్ పట్ల కొంత సానుకూలత ఉన్నప్పటికీ రాజకీయ పార్టీలకు మాత్రం అతను నియంతలా కనిపిస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి కేసీఆర్ పెద్ద శత్రువులా కనిపిస్తున్నారు. తెలంగాణ ఇస్తే పార్టీని కాంగ్రెస్ లో కలిపేస్తా అని చెప్పి తరువాత నిలువున మోసం చేసిన కేసీఆర్ అంటే ఆ పార్టీ నేతలకు పేకల్లోతు కోపం ఉంది. కేసీఆర్ మీద ఆధిపత్యం చూపించడానికి అవకాశం ఎప్పుడు వస్తుందా అని కాంగ్రెస్ పార్టీ నేతలు ఎదురు చూస్తుంటారు. అయితే తాజాగా కేసీఆర్ కి ఒక విధంగా కోలుకులేని దెబ్బ హైకోర్టులో తగిలింది. ఆ మధ్య అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలైన కోమటిరెడ్డి, సంపత్ శాసనసభ్యత్వాలను అసెంబ్లీలో రద్దు చేశారు. వారు ప్రజాస్వామ్య విరుద్ధంగా పనిచేస్తున్నారని వారి సభ్యత్వాలను శాసనసభలో రద్దు చేసిన తర్వాత వారు హైకోర్టుని ఆశ్రయించగా ఆ కేసును విచారించిన కోర్టు తీర్పుని సింగిల్ జడ్జి విచారణకు ఆదేశించింది. దానిపై విచారణ చేసిన సింగిల్ జడ్జి ఆ సభ్యత్వాల రద్దు చెల్లదని ప్రకటించింది. సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హైకోర్టును ఆశ్రయించగా హైకోర్టు తాజాగా ఆ కేసును కొట్టివేసింది. దీంతో కాంగ్రెస్ పార్టీ నేతలు ఓవైపు సంబరాలు చేసుకుంటూ ఇది తమ విజయంగా చెప్పుకోవడంతో పాటు ఈ దెబ్బ తెలంగాణలో కేసీఆర్ కు తగిలిన మొదటి ఎదురు దెబ్బ అని అన్నారు. ఇకపై కేసీఆర్ కి తెలంగాణలో వరుసగా ఎదురు దెబ్బలు తగులుతూనే ఉంటాయని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఓ విధంగా శాసనసభలో కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయంకు హైకోర్టులో ఎదురు దెబ్బ తగలడం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారి తగిలిన దెబ్బ అని చెప్పొచ్చు. ఇప్పటి వరకు ఎవరి అడ్డు లేకుండా తన కనుసనల్లో పరిపాలన సాగిస్తున్న కేసీఆర్ కి రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఎలాంటి కౌంటర్లు ఇస్తుందో చూడాలి.